శ్రీ లక్ష్మీ కుబేర వ్రత కథా ప్రారంభము. మొదటి అధ్యాయము. వింధ్య పర్వత ప్రాంతాన మహావృక్ష లతాదులతో విరాజిల్లుచున్న నైమిసారణ్యమను ఒక మహారణ్యం కలదు. అందు తపోసంపన్నులు, మహాదాది మునులు, పురాణ పండితులు, లోకోద్ధారకులు నిత్యం సన్నిహిత రూపులై సంచరించుచుండెడివారు. ప్రతినిత్యం పురాణ శ్రవణములు నిర్వహించుచు రాబోవు కాలగతి అతి భయంకరముగా ఉపద్రవములతో కూడుకొని ఉన్నట్లు జ్యోతిష్శాస్త్రము వక్కాణించుచున్నది కదా, ఏమి చేయవలెనో ఆలోచింపుము అని మునులందరూ కలిసి సౌనకుని ప్రశ్నించిరి. అంతా సంతోష చిత్తుండై సౌనకాది మహర్షులందరూ నిత్యయాగములు నిర్వహించుకొని ప్రస్తుత విషయ చర్చ కొరకు పురాణ ప్రసిద్ధుండగు సూత మహర్షిని విధి విధానముగా ఆహ్వానించిరి. ఆతిథ్య మర్యాదలనిచ్చి సభావేదిక మీద అలంకరింపచేసి సూతుల వారిని ఇవ్విధముగా ప్రశ్నించిరి. ఓ సూత మహర్షి, మానవ లోకమునందు జనుల ఉపద్రవములను పోగొట్టుకొనుటకు, భార్యాభర్తల అన్యోన్య అనురాగములతో సౌభాగ్య సంతతిని పొందుటకు, దారిద్ర్యాది బాధల నివారణలకు, దైవానుగ్రహమును పొందుటకు ఏదైనా ఒక వ్రతమున్నచో సెలవిండరిని కోరిరి. అంత సూతుల వారు పురాణ వాంగ్మయమంతయు తన దివ్యదృష్టితో ఆలోచించి, ఓ తపోధనులారా, నేను చెప్పినది ప్రశాంత చిత్తులై వినుడు. మీరు ధన్యజీవులయ్యుండి పరులను తరింపచేయు ఒకానొక పవిత్రమైన కుబేర వ్రతం విధానమును చెప్పుచున్నాను. ఈయది స్కాంద పురాణ వాంగ్మయమునందు తేట తెల్ల మగుచున్నది. కలియుగాది యందు ఒకానొక వైశ్య కులజుడు పవిత్రవంతుడై యజ్ఞయాగాది విధులను కడుంగడు భక్తి శ్రద్ధలతో విధులు ఆచరించుచూ ఉండెను. అతనికి కలిమిలేములు కావడి కుండల వలె ఉండెడివి. ఏ రోజునకెంత ధనం కావలెనో అంత మాత్రమే ధనము అనుకోనకుండా పొంది జీవనము చేయుచుండెను. అతని కోరిక మేర ధనము లభించక నానావిధ కష్టములు అనుభవించుచు పురాణ వాంగ్మయ విధానమును చదువ ఆరంభించెను. కొన్ని దినములకు ధనప్రాప్తి రూపమగు కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మీదేవి అనుగ్రహ విధానమును కాంచెను. తాను కాంచిన విధి విధాన సహితముగా వ్రతాదులను ఆచరించి ఇహపర సౌభాగ్యార్థ పుత్ర పౌత్రకాది రాజవంతుడై కడకు దైవత్వము లీనమైనట్లు ఉండెను. అతని కథను, అతడాచరించిన కుబేర వ్రత విధానమును, ధనలక్ష్మి అనుగ్రహమును చెప్పుచున్నాను వినుము. కార్తీక మాసమందు గాని, శ్రావణ మాసమునందు గాని, ఆశ్వయుజ మాసమునందు గాని, మాఘమాసమునందున గాని, ప్రతి మాస పూర్ణిమయందు గాని, ప్రతి గురువారం నందు గాని, ప్రతి శుక్రవారం నందు గాని, పంచాంగ శుద్ధి గల శుభ లగ్నమునందు ఉదయమునందు వ్రతము ఆరంభించవలెను. దంపతులు కాని ముత్తైదువులు అయిన స్త్రీలతో వ్రతము ఆరంభించవలెను. ఈ వ్రతం 11 సార్లు చేయునడల తన మనోవాంఛ శీఘ్రముగా లభించును. ధనలక్ష్మి అనుగ్రహంతో కుబేర రూపమైన ధనప్రాప్తి కలుగుటకు సులభోపాయ మార్గమిదే. మొదటి అధ్యాయం సమాప్తం. రెండవ అధ్యాయము. వ్రత నియమ దినమునకు పూర్వము రోజున ఉదయం అభ్యంగన స్నానం ఆచరించి, గృహమును నానావిధ రంగవల్లుతో అలంకరించి, పూజా మందిరాన ఒక పీట నుంచి దానిపై పసుపు వస్త్రం ఒకటి పరిచి, బియ్యం పోసి, ధనలక్ష్మీదేవి సహిత కుబేరుని పటమును దానిపై ఉంచి, ఒక కలశమును పసుపు పూలతో అలంకరణ చేసి, టెంకాయ మీద రవిక నుంచి కలశమును స్థాపించి పూజించవలెను. వ్రతము ముగియు వరకు అఖండ దీపారాధనం ఆవు నెయ్యితో ఉండవలెను. ఒక్క పూట మాత్రమే భోజనాదులను చేయవలెను. చాప మీద మాత్రమే పరుండవలెను. ఈయది శుభసూచిక వ్రత దీక్షగా ఎరుంగవలెను. వ్రత సామాగ్రి అంతయు సిద్ధపరచుకొని తొలుత గణేశుని పూజించి, తదుపరి నవగ్రహాలు దిక్పాలకులను వారి వారి మంత్రములతో అర్చించి, ఒక కలశం మీద ధనలక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజింపవలెను. పిదప కుబేర దేవునికి ప్రతిరూపముగా ఒక వెండి రూపాయిని ఉంచి
లేదా కుబేర ప్రతిమకు పంచామృత స్నానాదులను గావించి వ్రత విధానం నందు చెప్పబడిన అష్టోత్తర శతనామాలను చదువుతూ వివిధ పుష్పములతో అక్షింతలతో పూజించి గారెలు, బూరెలు, వడపప్పు వివిధ వంటకములతో నివేదన సల్పినచో కుబేరుడు కరుణించి లక్ష్మీదేవి ఆనతితో ధనవంతునిగా చేయగలదని పురాణవచనమై ఉన్నది. పూర్వము కాంచీపురమున దేవదూరుడు అని ఇద్దరు వైశ్యులు కలరు. వారిలో దేవదత్తుడు మంచి వ్యాపారవేత్త, సూక్ష్మమైన తెలివి కలవాడు, దాన ధర్మవంతుడు, బహు సంతానముతో దారిద్ర్యముతో బాధపడుతూ ఉండేవారు. దేవదూరుడు భక్తి లేనివాడు, మొండి ధైర్యం కలవాడు, సంతానము భార్య అన్యోన్యత లేనివాడు, ధనము కలిగినను పిసినారితనముతో అత్యాశచే జీవనం చేయుచుండెడివాడు. వారిద్దరూ వ్యాపార నిమిత్తం అనేక గ్రామాలు తిరుగుచు దేవవరమనడి గ్రామంనకు చేరిరి. అచ్చట వ్యాపారం సరిగా జరుగక తిరిగి అలసిపోయి ఒక దేవాలయమున విడిది కాంచిరి. ఆ దేవాలయం శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి, సూర్యాది నవగ్రహములది. ఇంద్రాది అష్టదిక్పాలకులు మున్నగు దేవతా పరివారమంతయు నిండి కలియుగ వైకుంఠధామముగా విరాజిల్లుచుండెను. అచ్చోట ఆయా దేవతార్చనలను సల్పి ముఖమండప ప్రాంగణమునందు ఇద్దరునూ భోజనాదులను చేసి నిద్రించిరి. మరునాడు వేకువన నిద్రమేల్కొని కాలకృత్యాదులను నిర్వహించుకొనగా 100 సంవత్సరాలు నిండబోచున్న భార్యాభర్తల వలె ఉన్న లక్ష్మీనారాయణల వలె స్త్రీ పురుషుల వచ్చి, నాయనలారా, మీ దేవురు ఎందు నిమిత్తం ఇచ్చటకు వచ్చిరి? రాత్రి ఇచ్చట నిద్రించిరి కదా, మీరు సంతృప్తి పొందినారా? మీకేమైనా విచిత్రములు గోచరించినవా అని అడిగెను. అంతయా వర్తకులిద్దరూ ఆ వృద్ధ దంపతులకు నమస్కరించి, మాది కాంచీపురము, మేము దారిద్ర్యముచే కడుంగడు బాధలను అందుచు వ్యాపారం కొరకు ఈ పల్లె వచ్చినాము. కొద్ది వ్యాపారం చేసినాము, కానీ ఫలం మాత్రం శూన్యం. అందుచే దైవ సన్నిధి యందు నిద్రించుట మేలని ఇచ్చోట బసగావించినాము. ఇప్పుడు మరి ఒక గ్రామం తరలి వెళ్ళుచుంటిమని నిరాశ గలవారిగా సమాధానం ఇచ్చిరి. 2వ అధ్యాయం సంపూర్ణం. 3వ అధ్యాయము. వేగిరపడవద్దు, ఇయ్యది మహాక్షేత్రము ఇందు ధనలక్ష్మీదేవి కరుణచే కుబేరుని వద్ద ధనం మీరు పొందాలంటే నేను చెప్పిన విధానం ఆచరించినచో శీఘ్రముగా ధనప్రాప్తి కలుగును అని విధానంను కూడా చెప్పి అదృశ్యమైనారు. అంతటా వైశ్యులిద్దరూ ఆశ్చర్యం పొంది అచ్చోటనే ఉండి వ్యాపారములు చేయుచు కొంతకాలం ఆ దేవాలయం నందు బస చేస్తూ వృద్ధ దంపతులు బోధించిన విధులు తూచా తప్పక ఇద్దరూ వ్రతంను చేయుచున్నారు. కాలం గడిచిపోచూ ఉన్నది. ఇంటి దారి మార్గం అన్వేషించుచూ లేరు. ధనము పొందవలెనని ఆశతో వారి భార్యాపుత్ర గృహాదులకు చేరిరి. వారి వారి పూర్వజన్మ సుకృతంచే వారాచరించిన శ్రీ ధనలక్ష్మీ కుబేర వ్రతాదులచే ఒకనాటి అర్ధరాత్రి పరమ పావన నేత్రియగు ధనలక్ష్మి యొక్క ధనాధిపతియగు కుబేరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించగా వారిరువురు స్వప్నంన ధనలక్ష్మి కుబేరులు దీవించి వెళ్ళిరి. ఆ దీవెన ఫలంగా మరునాడు ఉదయం మేల్కొనగానే పై వృత్తాంతంను ఒకరినొకరు తర్కించుకొని వ్యాపారాదులు చేయుచూ ఉండిరి. క్రమేపి ధనవంతులుగా మారి కీర్తి గడించి ఉన్నారు. కొంతకాలం తర్వాత దేవదూరుడు ఐశ్వర్య మదముచే పిసినారితనముచే ఆ ధనాకర్షణ శ్రీ లక్ష్మీ సహిత కుబేర వ్రతమును మరిచినాడు. వ్రతము ఆచరించకపోవుట వలన జ్యేష్ఠాదేవి వచ్చి దేవదూరుని గృహంలో తాండవించుట ప్రారంభించెను. ఈ కారణమున దేవదూరుడు శ్రీ లక్ష్మీ కుబేర దేవత వలన పొందగలిగిన ఐశ్వర్యము వ్యాపారంలో నష్టం వచ్చి ధనం కోల్పోయి తుదుకు భార్యాపుత్రులను అన్నపానాదులకు పస్తు ఉంచవలసిన పరిస్థితి ఏర్పడెను. కానీ దేవదత్తుడు మాత్రం తన ఐశ్వర్యము అంతయు ధనలక్ష్మీ కుబేర దేవతల అనుగ్రహ ప్రసాదముగా భావించి వ్రతము క్రమము తప్పక ఆచరించెడివాడు. కావున ఇతని గృహంలో అష్టలక్ష్మీ దేవతలు ఆశ్రయించి ఉండేడివి. ఒకనాడు తన అహంకారమును చంపుకొని దేవదూరుడు దేవదత్తుని స్వగృహమునకేగి తనకు ఆర్థిక సహాయం చేయమని ప్రార్థించగా అంతటా దేవదత్తుడు, నీవు ఆ వృద్ధ దంపతులు ఉపదేశించిన
వ్రతము నియమముగా క్రమం తప్పి ఆచరించకపోవుట వలనే నీకు ఈ కష్టములు సంప్రాప్తించినవని అని జ్ఞప్తికి చేసి కొంత ధనం నొసంగి పంపెను. ఈ విషయమును వెంటనే భార్యాపుత్రులకు దేవదూరుడు తెలుపగా వారు వెంటనే శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం మరల భక్తితో చేసి తమ తప్పిదమును క్షమించమని శ్రీ లక్ష్మీ సహిత కుబేరదేవుని వేడెను. తరువాత వారు ధనలక్ష్మీ కటాక్షముచే కొలది దినములకే వ్యాపారంలో లాభం వచ్చి ధనవంతులైరి. కాన ఆనాటి నుండి అన్ని ప్రాంతములందు ధనలక్ష్మీ కుబేర వ్రతమును ఆచరించి కృతార్థులగుచున్నారు. ఈ వ్రతము 11 సార్లు ఆచరించినచో ధనధాన్య వృద్ధి కలుగును. 5 సార్లు ఆచరించినచో సంతాన వృద్ధి కలుగును. 3 సార్లు ఆచరించినచో వివాహమగును. 16 సార్లు ఆచరించినచో వ్యాపార వృద్ధి కలుగును. 27 సార్లు ఆచరించినచో శాశ్వత ధన సౌభాగ్యవంతుడగును. 9 సార్లు ఆచరించినచో దారిద్ర్య బాధ నుండి దూరుడై ధనవంతుడగును. 20 సార్లు ఆచరించినచో పదవి, ధనము, కీర్తి, సంతానము, దైవానుగ్రహము మున్నగు విశేష సౌఖ్యములు పొందగలరని స్కాంద పురాణం నందు పేర్కొనబడినది. యమానవా భక్తియుక్తేన దీక్షయా చ ధనలక్ష్మీ కుబేర వ్రతమాచరంతి తద్దేవ కరుణయా శీఘ్రమేవ ధనధాన్య వ్యాపార వృద్ధిం సవాప్నోతి సదా. ఏ మానవుడు భక్తితో తగిన భక్తి శ్రద్ధలతో దీక్షతో ధనలక్ష్మీ కుబేర వ్రత సమాప్తి చేయునో అతడు ఆయా దేవతల కరుణచే ఇహపర సౌఖ్య రూపమైన ధనధాన్యాది సంపత్తులను పొంది కీర్తివంతులై విరాజిల్లుదురు. ఇయ్యది నగ్న సత్యము. 3వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ లక్ష్మీ కుబేర వ్రతం ఆచరించిన తర్వాత ఈ 3 అధ్యాయములను చదువుకొని మనం చేసి పెట్టుకున్న ప్రసాదాన్ని 3 భాగములు చేసి ప్రతి ఒక్క అధ్యాయం తర్వాత ఒక భాగం నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. 2వ కథ అయిన తర్వాత 2వ భాగం నైవేద్యం పెట్టి 2వసారి హారతి ఇవ్వాలి. అదేవిధంగా 3వ అధ్యాయం సమాప్తమైన తర్వాత 3వ భాగం కూడా నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. ముందు వీడియోలో ఈ లక్ష్మీ కుబేర వ్రతం ఎలా చేయాలి అనేది అప్లోడ్ చేశాము. ఆ తర్వాత అష్టోత్తరము అథాంగ పూజ కూడా ఇంకొక వీడియోలో అప్లోడ్ చేశాము. ఆ 2 వీడియోల డిస్క్రిప్షన్ కూడా ఈ వీడియోలో పెడతాను. దాంతోపాటు అష్టోత్తరాలు, అమ్మవారి అష్టోత్తరం, అదేవిధంగా కుబేరుని అష్టోత్తరం, ఆ తర్వాత ఈ కథలు చదువుకొని స్వామివారికి నైవేద్యం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటే అందరికీ చాలా మంచి జరుగుతుంది. దారిద్ర్య బాధలు ఏవైనా ఉంటే తొలగిపోతాయి. వ్యాపారం చక్కగా అభివృద్ధి అవుతుంది. ఉద్యోగాల్లో కూడా అభివృద్ధిని సాధిస్తారు. అదేవిధంగా మీరు ఏదైతే కోరుకుని వ్రతం చేస్తారో అవన్నీ కూడా నెరవేరుతాయి. ఏ పూజకైనా అవసరమైనది నిష్కల్మషమైన హృదయంతో భక్తి, శ్రద్ధ, నిష్ఠ, నియమాలతో చేస్తే తప్పకుండా ఆ స్వామి కరుణ మన మీద ఉంటుంది. మనకి ఏదో ఒక దారి అనేది చూపిస్తారు. రేపే ధనత్రయోదశి కాబట్టి మీరందరూ తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని, ఈ కథలను చదువుకోండి, వినండి. తప్పకుండా ఆ స్వామివారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ధనత్రయోదశి రోజు బంగారము, వెండి కొంటే చాలా మంచిదని అందరూ షాపులకు వెళ్ళిపోతుంటారు. అలా కాకుండా మన ఇంట్లోనే కొద్ది సమయం వెచ్చించి ఈ వ్రతాన్ని చేసుకుంటే ఆ బంగారం, వెండి అనేది తప్పకుండా ఆ స్వామి మనకు కొనే శక్తిని ఇస్తారు. శ్రీ లక్ష్మీ సహిత కుబేరస్వామి యొక్క ఆశీర్వాదాలు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ సుందర్ సాయి సుధా నుంచి మీ పల్లవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.